ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను వివరిస్తూ 3 ప్రాంతాల్లో 3 అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. చంద్రబాబు నివాసంలో సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాధవ్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమంపై ఈ నెల 9న తిరుపతిలో సుపరిపాలనపై, 12న అమరావతిలో అభివృద్ధిపై, 15న విశాఖపట్నంలో భారీ సభలు నిర్వహించనున్నారు తెలిపారు. పల్లా, మాధవ్, మనోహర్ విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ నేతల భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను తెలియజేశారు. 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రెండేళ్ల విజయాలపై కార్యక్రమాల్ని చేపడతారు. 24 మాసాల్లో సాధించినటువంటి విజయాలపై 24 కార్యక్రమాలని 25 జిల్లాల్లోనూ నిర్వహిస్తాం. కేంద్ర మంత్రులు కూడా వీటిలో భాగస్వాములవుతారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై 3 పార్టీల నడుమ సమన్వయం ఎలా ఉండాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించాం అని పల్లా వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా మనోహర్ చెప్పారు. మాధవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9 నుంచి కూటమి విజయోత్సవాలను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. హడావుడి, ఆర్భాటం లేకుండా సభలు నిర్ణయించామని తెలియజేశారు. రాజ్యసభ సీట్లపై స్పందిస్తూ టీడీపీ, జనసేనకి రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లేనంటూ కూడా అన్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉండటం కొందరికి కంటగింపుగా మారిందని, కొందరు స్వయం ప్రకటిత మేధావులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారని, ఎవరేం చేసినా తాము కలిసే ఉంటామంటూ స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలకి స్పందిస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా తెలంగాణ వారే కాదు ఎవరు వ్యాఖ్యలు చేసినా అది తప్పేనంటూ స్పష్టం చేశారు.